ట్రూత్ బిహైండ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఒక కపుల్ ఫెర్టిలిటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనసులో ఒక భయం ఉంటుంది. వేరే వాళ్ళ ఎగ్స్ వేస్తారేమో, వేరే వాళ్ళ స్పోమ్స్ వేస్తారేమో, ఇలా కంగారు పడుతూ ఉంటారు. లెట్ మీ క్లియర్ దిస్. ఇండియాలో ఉండే టాప్ నాచ్ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ అన్ని ART గైడ్ లైన్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యూజువల్ గా ఒక కపుల్ ఫెర్టిలిటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఆర్ ఐడెంటిఫికేషన్ ఐడి అనేది ఇస్తాం. ఈ ఐడిని బేస్ చేసుకునే వాళ్ళకి స్పోమ్ కలెక్షన్ నుంచి స్పోమ్ ఫ్రీజింగ్ వరకు, ఆర్ ఎగ్ కలెక్షన్ నుంచి ఎగ్ ఫ్రీజింగ్ వరకు, అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నుంచి ఎంబ్రియో ఫ్రీజింగ్ వరకు మల్టిపుల్ వెరిఫికేషన్ చెక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ డబుల్ వెరిఫికేషన్ అనేది ఏదైతే డాక్టర్ గానీ ఎంబ్రియాలజిస్ట్ గానీ ఆ ఐడిని బేస్ చేసుకునే చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మీకు పేషెంట్ కి యూజ్ చేసే కన్స్యూమబుల్స్ ఉంటాయి, అంటే టెస్ట్ ట్యూబ్స్ గానీ, పెట్రీ డిషెస్ గానీ, లేదా ఎంబ్రియో స్టోర్ చేసే ఈ స్ట్రాస్ గానీ, వీటన్నిటి మీద ఐడి అనేది రాసి ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ వెరిఫికేషన్ చెక్స్ అనేవి జరుగుతూనే ఉంటుంది. అండ్ కొన్ని సెంటర్స్ లో ఇన్ హౌస్ విట్నెస్ సిస్టమ్స్ అనేవి కూడా ఉంటాయి, either మాన్యువల్ గా కానీ ఎలక్ట్రానిక్ గా కానీ. మాన్యువల్ గా అనేవి జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ వెరిఫై చేస్తూ ఉంటారన్నమాట. సో మీ ఎగ్స్ కానీ, ఎంబ్రియోస్ కానీ, లేదా స్పోమ్స్ కానీ మిక్స్ అవుతున్నాయి, వాళ్ళవి వీళ్ళవి వేస్తున్నారు అన్న భయం అనేది అస్సలు అవసరం లేదు. వీ ఫాలో స్ట్రిక్ట్ గ్లోబల్ ప్రోటోకాల్స్. థ్యాంక్ యూ.